హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పావని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. విజయదశమి అందరూ ఎలా జరుపుకున్నారనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మా ఇంట్లో విజయదశమి ఎలా జరుపుకున్నాం అనేది చూపించబోతున్నాను, చూసేయండి. మేము ప్రతి సంవత్సరం ఎలానే జరుపుకుంటాం ఫ్రెండ్స్. వేప కొమ్మ అనేది పెట్టి అక్కడ ఫోటో కూడా దుర్గమ్మ ఫోటో చిన్న ఫోటో పెట్టుకొని మేము పూజ అయితే జరుపుకుంటాం. అమ్మవారికి చీర, జాకెట్, తాంబూలం ఇవన్నీ పెడతాము. సో పూజ అయితే ఇలా జరుపుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎలా జరిగింది అనేది చూడండి, చూపించబోతున్నాను. సో మీలో ఎంతమంది ఇలా జరుపుకుంటున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మా వైపు అయితే ఇలానే జరుపుకుంటారు. అందుకే అమ్మవారికి నచ్చిన ప్రసాదాలు కూడా బూర్లు, గారెలు, పులిహోర, పరమాన్నం, మైదా పిండితో అట్టేస్తారు కదా, అవి అలా ప్రసాదం కింద అయితే మేము పెడతాము. అమ్మవారికి నైవేద్యం ఏమో అన్నము, అదే కంప్లీట్ చేసుకున్నాను. మా ఇంట్లో విజయదశమి అయితే ఇలా జరిగింది. సో బళ్ళుకి కూడా మనం పూజ చేసుకోవాలి కదా, ప్రతి సంవత్సరం దసరా రోజు అయితే బళ్ళుకి కూడా గంధం రాసి బొట్లు అయితే పెట్టుకొని పూజ కూడా బళ్ళుకి జరిపించుకున్నాం. సో మా ఆయనది బండి, నాది స్కూటీ ఫ్రెండ్స్. సో 2 బళ్ళకి అయితే పూజ అయితే చేస్తాము. మా పూజ ఎలా ఉందనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. వీడియో అయితే అంతే గైస్. పూజ ఎలా ఉందనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో వీడియో అయితే అంతే గైస్. మళ్ళీ మంచి వీడియోస్తో